చెట్టును సినీ దర్శకుడు వంశీ పరిశీలించారు. తాను ఈ చెట్టు వద్ద తీసిన 18 సినిమాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చెట్టుతో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు వంశీ స్థానికులతో నెమరు వేసుకున్నారు. నిన్న సినిమా చెట్టును జిల్లా కలెక్టర్ ప్రశాంతి, డిఎఫ్ఓ నాగరాజు పరిశీలించారు. జియాలజిస్ట్ సూచనలతో మళ్లీ సినిమా చెట్టును బ్రతికిస్తారన్న ఆశతో ఉన్నామని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ఈ ఊరికి కళ ఇదండి. ఆ తర్వాత ఇంకో మాట, ఈ చెట్టు కారణంగా ఈ ఊరు అంత పాపులర్ అయిందో తెలుసా? ఈ 3-4 రోజుల్లో, ఈ 3-4 రోజుల్లో అండి. ఒక యథార్థం చెప్తాను సార్, నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి ఈ చెట్టు గురించి. అంటే నాకు అంత ఇష్టం నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి. నాకు ఏ వయసు అనేది చెప్పలేను. నేను కట్సేమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను, రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళ్దాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళ్తుంది, బాగానే ఉంది. ఇక్కడ చలిగా అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి బయలుదేరి వచ్చాను. అలాంటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. 1-2 చెప్పడం కష్టం అండి, అది జ్ఞాపకాలు. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏదైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీర్చుకున్నారా? ప్లానింగ్ ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. లోక్సభ సమావేశాలని లైవ్లో చూద్దాం.